నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 19 రోజులు అయితే కంటిన్యూగా అయిపోయింది రంజాను. ఇంకా ఈ రోజు వచ్చేసరికి 20 రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసాను. ఇట్లు క్లీన్ చేశాను, వచ్చి ఇవన్నీ చూడ పెట్టేసినాను. ఈ మళ్ళీ మా మేడం చూసింది అనుకో, నన్నే పెట్టమంటుంది. వచ్చాడు తీస్తాడు, మళ్ళీ పెట్టేదిలే. ఈ భూమిలో దిగనది కదా ఇది. ఈ లైట్లన్నీ సోలార్ లైట్లు ఇవి. ఇటు పెట్టేసి ఎండకి ఎగులుతుంది. కరెక్ట్గా మేడం బండిగానే ఉన్నాయి, చూసింది అనుకో ఇంకి పెట్టు ఇంకేంటది. నేను తలాత 3 డేట్ రాసుకోవడం మర్చిపోయిందంట. అన్నీ డేట్ టు డేట్ రాసుకుంటుందేమో బుక్లో. నీళ్ళు ఎప్పుడు పట్టినాము, గ్యాస్ ఎప్పుడు పట్టినామని రాసుకునేదే మేలు. ఎప్పుడు పట్టినాము గుర్తుంటుంది బాగా. నేను ఎట్లా చేస్తానంటే వాట్సాప్లో ఆయనకి మెసేజ్ పెట్టినా కదా, అది చూసుకొని కనుక్కుంటా ఎన్ని రోజులకి అయింది పట్టి అని. టైం 12:51 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయని. ఈరోజు మళ్ళా తుడిపించింది అద్దాలు. ఆ ముందు పక్క అద్దము వాళ్ళ కొడుకుకి రూమ్కి సంబంధించినవి, ఇంటికి ముందు పక్క ఉండేవి, అవి రోజు తుడిచేపోతుందంట. ఊరికే పైన అట్లా తుడిచినా మేడం పోలా మేడం కింద అట్లే ఉంది అని. ఎట్లా అని నిచ్చెన వేసుకొని చూడండి, నిచ్చెన వేసుకున్నా కూడా అందలా మేడం అని చెప్పిన. అర్థం చెప్పినాక చేయకపోతే బాగుండదు. అదేమైనా కట్లు తెప్పించింది 500 రియాలు పెట్టి, 440 రియాలు పెట్టి. ఊరికే చేసినామంటే చేసినామా అట్ట అంతే. నీట్గా వచ్చేసినాయి. కింద అడుగులు ఉన్నాయి, దానిపైన అన్ని నీళ్ళు కొడితే ఈ వాకిలి పైన అన్నీ పడుతున్నాయి నీళ్ళు, మసకలు. ఆ వాకిలి పైన మసకలు చూసింది అనుకో, ఆ వాకిలిని కూడా తుడిపించదేమో. మేడం అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది, యాడ ఏమున్నది అని ఇట్లా చూస్తూ ఉంటుంది. మేడం అయితే షాకోకి వచ్చింది. నిజంగా డబ్బున్న వాళ్ళకే భయం ఉంటుంది అంటారు కదా, అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు సోలార్ బిగించాలంటే ఇంట్లో, మేడం సోలార్ గురించి అడుగుదాం పావు ఇంకే అని షాకోకి వచ్చింది. వీడికి వచ్చినామో లేదో ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది, ఆడున్నావు ఇంకేని. మేడం వచ్చింది మేడం షాకోకి వచ్చిన. ఓ మై గాడ్ అని కట్ చేసింది ఫోన్. ఆమెకు సపరేట్ ఒక బండి ఇచ్చేస్తే ఆమెకు బండి రాదులే. మా మేడం కన్నా బండి వచ్చేది, ఆమెకు రాదనుకుంటా బండి. ఆమెకు సపరేట్ బండి, ఒకవేళ బండి తోలేటట్టయితే ఆమెకు సపరేట్ బండి ఉంది అనుకో, వెళ్ళిపోతుంది ఆమె. పార్కింగ్ చేసి లోపలికి పోవాలి. నేను కూడా నన్ను అడుగుతుంది మేడం సోలార్ సిస్టమ్ ఆడ బిగిస్తారు ఇంకేని, మన ముర్జాన్లో ఏమైనా బిగిస్తారా అని. ఆ ముర్జాన్లో ఏమో మేడం తెలియదు. అయినా ఏం కావాలి మేడం సోలార్ సిస్టమ్ అంటే, ఓన్లీ లైట్ ఒకటేనా అంటే కాదంట, లైటు ఫ్రిడ్జ్ అన్నీ ఎగలాలంట. అందుకే అడిగేదానికి వచ్చింది. ఆ సాకో దగ్గర పార్కింగ్ చేసినా అంతే, వెంటనే మేడం మళ్ళీ బయటకు వచ్చేసింది. నేను లోపల పోదాం అనుకునే వెంటనే వచ్చేసింది మేడం. ఫోన్ చేసి ఆండవ ఇంకి వచ్చాను. ఏమేమో ఫోన్ చేసింది మా మేడంకి, నేను పోవాలని చెప్పినా కదా మీరు పోయినారని. ఇంకా సర ఇంటికాడికి పోయి ఆమెను ఎక్కించుకొని, మా మేడం ఆడ దించేసి ఆమెను ఎక్కించుకొని ఇక్కడ క్లినిక్ వచ్చిందామా, ఏదో క్లినిక్ అంట, ఆ బిల్డింగ్లోకి అయితే పోయింది. ఫస్ట్ లొకేషన్ రాగానే ఈ సందులో దూరినా, ఈ సందులో అనుకున్నా నేను. అంటే ఆ లొకేషన్ నేను మామూలు కరెక్ట్గా తీసుకోపోయినా, కానీ ఆమె ఈడ కాదు డోర్ లేదు ఇంకేం చెప్పి వెనక్కి తీసుకొచ్చింది. ఈ సందులన్నీ తిప్పింది. ఏడు వచ్చి ఇదంతా మట్టి రోడ్డు, ఈ లోపలికి తిప్పింది. దీని లోపలికి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఇక్కడ, దీని లోపలికి బానింది. దీంట్లో దూర్చిన మళ్ళీ ఈడ కాదని మళ్ళీ ముందుకే వినాం. నేను పోయిన లొకేషనే కరెక్ట్. బీపీ వచ్చేసింది ఆమెకి, గేట్ కనపరాల కదా, అందుకు యాడా గేట్ లేదు అది ఇద్దని వేసుకునింది వాళ్ళకి ఫోన్ చేసి. ఇక్కడ బాగుండదు పార్కింగ్ అయితే, మట్టి మొత్తం అంత గుంతల మెట్లు ఉన్నది. ఇక్కడ దూరసమని వస్తానే దూర్చిన లోపలికి. ఏడాది ఎదురుగా పారిగోడ ఉన్నది తప్ప ఏమున్నది లోపల, ఏమీ లేదు. ఎదురుగా పారిగోడ, ఇంకా ఆ గోడ దాటిపోవాలి నేను. హెలికాప్టర్ అన్న అయితే గోడ దాటిపోవచ్చు.
కారు ఇచ్చి హెలికాప్టర్ లాగా ఎగరమంటే ఎట్టెగిరాను. ఇక్కడంతా తిప్పిన అవునే ఈ మట్టిలో. మళ్ళీ ఇట్ట కాదు అట్టే బాగా అని చెప్పి ఆడిగే పోయినా మళ్ళీ. ఇదంతా ఖాళీ ప్లేసు, మొత్తం బండ్లన్నీ ఇక్కడ పెట్టేసినారు. ఫస్ట్ తీసుకురావడం వీడికి వచ్చేసింది. అంటే లొకేషన్ కరెక్ట్గా ఆ బిల్డింగ్ కాడికి తీసుకొని నేను. మేడం వచ్చి ఏడ వాకిల్ లేదే క్లినిక్ది, ఇది కాదు ఇంక ఎనికి బానే. మళ్ళీ అదంతా తిరుక్కొని వస్తే ఇదంతా కాదని చెప్పి లాస్ట్కి నేను పోయిన లొకేషన్ కాడికే మళ్ళీ ఇదంతా తిరుక్కొని మళ్ళీ అడిగే వినాం. వాళ్ళకి ఫోన్ చేసింది మేడం, మీ క్లినిక్ ఎక్కడ ఉంది ఇక్కడ, అది ఇది అని. వాళ్ళు ఎవరో బయటకు వచ్చి మేడం లోపల తీసుకున్నారు. భలే కోప్పడింది. అయితే ఈ మేడంకి కొద్దిగా బీపీ ఎక్కువ ఉన్నది. వాళ్ళ మీద కోపం నా మీద ఆడ చూపించావు అనుకునే నేను. గట్టిగా అరిసింది. ఏడ మీది లొకేషను లేదు, డోర్ లేదు, ఎట్ట దూరాలి లోపలికి, అది దాన్ని గట్టిగా అరిసింది. వాళ్ళు ఆ పక్క నుంచి కూడా వాళ్ళు కూడా గట్టిగా అరుస్తున్నారు. కానీ మనం ఏమో ఏడుంది కాబట్టి నాకు ఈ వాయిస్ ఎక్కువ వినపడుతుంది. ఆ ఫోన్లో మాట్లాడుతుంది, ఆమె వాయిస్ కూడా వినపడుతుంది. ఎట్ట లోపలికి పోయిందిలే. 2:13కి వచ్చింది వీడికి. మా మేడం కూడా బెత్తర పెట్టుకొని పోయింది ఈ నుంచి, ఆ షాకో నుంచి. ఆ ఉన్నది పావింకి భిన్నా అని. ఆ బిల్డింగ్కి ఎన్ని ఏసీలు ఉన్నాయి చూడు. మొత్తం అద్దం ఒక్కొక్క ఏసీ, రెండు ఏసీలు ఉన్నాయి. ఒక్కొక్క అద్దానికి కాడ 4 ఉన్నాయి. కొన్ని చాట్ల 2 ఉన్నాయి, కొన్ని చాట్ల 4 ఉన్నాయి. ఆ పక్క బిల్డింగ్కి సేమ్ అంతే. అద్దాలు నిండిపోయినాయి ఏసీలతో. ఈ పక్క చిన్న బిల్డింగ్ ఉన్నది. ఈ బిల్డింగ్లో చూడు ఎన్ని అద్దాలు ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయో ఇంత చిన్న బిల్డింగ్కి. రూమ్కి ఒక ఏసీ అనమాట. దాన్ని అయితే నింపేసినారు ఏసీలతోనే. అద్దాలు ఎక్కడ కనపడుతున్నాయా? ఒక్క అద్దం కూడా కనపడంలే. ఇప్పుడు వచ్చినాము ఇంటికి. కరెక్ట్గా ఎంత టైము? 5:04. అబ్బా, ఇంకా ఎంతసేపుడికి వస్తుంది అనుకుంటాను నేను. 2:30 గంట సేపు కూర్చోబెట్టింది. కరెక్ట్గా నేను ఆడికి 2:16కో ఎంతకో పోయినా. ఇప్పుడు 5 అనుకో. ఇప్పుడు వచ్చినాము ఇంటికి. పొద్దున ఈ డోర్ చూపించినా కదా, ఆ నీళ్లు పడి అంతా తెల్లగా వస్తుంది. అది మా మేడం ఎట్టినిందో ఏమో, లేకపోతే మా మేడం కల్లోకి వచ్చిందేమో తెలియదు. ఇది తెప్పించింది. దీంతో పాలిష్ చేయమని. ఇదంతా ఈ మరి కలర్ మారుతుంది. ఇక్కడ కొట్టినా చూద్దాం ఎట్టొచ్చదో దీంతో చెక్క అంతా కలర్ మారుతుందంట. कौन लेता है? क्या होता है इसमें? डायरेक्ट पेंट मारता है. अच्छा है ये क्या है? చూద్దాం. ఇది వస్తుందా? ఒకటే డబ్బా ఉన్నట్టున్నారు. ఒక డబ్బాలో సరిపోతుంది అట్లేదు. మళ్ళీ బ్లౌజులు అన్నీ ఇచ్చింది. జాగ్రత్త, ఇది మొహం మీద వేసుకునేమంటుంది. మళ్ళీ వస్తుంది బాగానే. ఒకటి పోతే ఒకటి మా మేడం ఏదో ఒకటి చేయించాను అనుకున్నా నా దగ్గర. ఆ పని అని నవ్వుతాను అన్ని పనులు చేయించేస్తాను. సర్లే, మనం కూడా కాదనకుండా ఉన్న రోజులు మంచిగా ఉండాలి కాబట్టి చేస్తాం. రాదు అనుకుంటా. చూసినారా, ఇదంతా కొట్టినా తెల్లగా ఉంది. ఇదంతా కలర్ మారింది. ఒక కింద కొట్టేస్తాం, మొత్తం కొట్టేస్తా. చూద్దాం ఎట్లా వస్తుందో లాస్ట్కి. గిన్నెలు తోపిపోయి రూమ్లో ఉన్నాయి. టైం అయింది, ఒక్క వజ్జలు ఇచ్చే టైము. గిన్నెలు ఎక్కువ లేవులే. बिल मारो. म्यूजिक देता है. मेरा डिफरेंट है. मेरा घर पे मैं ऐसे देता हूँ. क्या मुश्किल है?
బెల్లు కొడతానే మేడం వచ్చింది బయటికి. మేడం వచ్చి టక్కన ఫోన్ అది చేసి మేడం తీసుకుంది గిన్నెలు. ఇంక ఎట్టా వచ్చింది కదా అని వచ్చి చూడండి మేడం ఎట్ట కొట్టినా అని గుడ్ అనిపోతుంది. వాళ్ళకి కదా ఆనందం. వాళ్ళు ఏదైనా చెప్పినాక చేసినాం అనుకో ఆనందం అనమాట వాళ్ళకి. బాగా చెప్తానే చేసినాడు బాగా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక్కడ అయిపోతేనే మళ్ళీ తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంటికి కొట్టాలంట. పోయి తోఫిక్ బాయ్ ఇక్కడికి వచ్చినాడు కదా, ఇక్కడికి వచ్చినాడని ఇంకా చూసి చెప్తాను మళ్ళీ ఆ పక్క కూడా కొడదామని. फ्री है आप खाली है काम बताएगा వస్తుంది అయితే నీట్గా వస్తుంది. అయిపోయింది అంతా 5 నిమిషాల పని. మొత్తానికి ఇది బాగా వచ్చింది కదా, చూసేదానికి కూడా బాగున్నది. మెరుస్తుంది అంటే కొత్త డోర్ ఉన్నట్టు. పొద్దున్న నేను అనుకుంటున్నా ఇది కలర్ మారిందని, ఇప్పుడు మేడం దాన్ని తెప్పించింది అదే పనిగా. అంటే నేను మేడం నేను డిస్ప్లే చేసిన కదా, మళ్ళీ చేయాలంటే 2 నిమిషాల తర్వాత. మేడం నేను డిస్ప్లే పెట్టినప్పుడు మేడం బండి వేసుకొని తెచ్చింది దాన్ని, ఆ స్ప్రేని. ఇవన్నీ కూడా మేడం యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది. ఎట చెప్తున్నానంటే చూపించదు, నాకు పంపించింది ఆ వీడియో పంపించింది సేమ్ అదే. ఏ ఆడొకటి ఎట్టోలే ఇంత హైడ్ ఉంది కదా, దానికి సంబంధించిందే ఈ వీడియో పెట్టింది నాకు. మళ్ళీ నేను ఇంటికి వస్తానే వీడియో చూసినావు ఇంకేని అడిగింది. చూసినాలే మేడం అంటే అట్లా వీడియోలు చూసేది వీళ్ళు. దీనికి కూడా కొట్టాలా, ఇది కూడా కొద్దిగా కలర్ మారున్నది కానీ ఇది చెక్కది కాదు, ప్లాస్టిక్ది. దీనికి కూడా కొడితే నిలబడుతుందేమో. ఈ మర్చిపోయినా నేను. شنو؟ هذه صغيرة. هذا توفيق جيب أنا ما أجيب. هذا توفيق غرفة. ఓకే నేను ఇలా ఆయన ఇచ్చినాడు, నేనేం చేయాలా? ఏంది ముందు తీసుకురాలేదంటదామా, నేనేం చేశాను? పెద్ద ఆయన ఇచ్చినాడు. తోఫిక్ బ్రో నికాలో నికాలో జల్దీ. చూద్దాం ఏమి ఇచ్చారో. ఈరోజు చింతపండు చూసి ఇచ్చినారు. పూల్ నయ్యా చికెన్ చికెన్ దీంట్లో మొత్తం ఆడిపప్పు ఎన్ని వేసింది, అదే జీడిపప్పు అవన్నీ. ఇది సూపు, నిన్న ఇచ్చిన సూపు. తోఫిక్ బాయ్ नहीं 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 है मैं नहीं कहेगा तुम खाओ, ये तुम्हारा है, तुम्हारे के लिए ये राइस है अकीत एग राइस चलेगा क्या मुश्किल है. వెజిటేబుల్ అన్నీ వేసి ఎగ్ రైస్ చేసింది. ఇంక ఏమో సమోసాలు, దీంట్లోనే రోల్స్ కూడా ఉన్నాయి, వెజిటేబుల్ రోల్స్ ఏమో. ఇంకేదేమో సలాడ్. ఇవి నాకు వచ్చినట్టు ఈరోజు. తోఫిక్ బాయ్ ఇంట్లో నుంచి కూడా రైస్ వచ్చింది. వాళ్ళ కొత్త కద్దాం ఉంది కదా, ఆమె చేసింది. ఇది ఇది అదే పూలు చిప్పులు అన్న, ఇదే బా సలాడ్. ఇది పూలు. ఈ పూల్లోకి రొట్టె, చికెన్ ముక్కలు కూడా 2 వేసింది. ఇది ఏందో అన్నా క్యా హెడ్ కా కవర్ లగాయా, ఇది చూడు తలకు తగిలించుకున్న కవర్ ఓయ్యా. ఎస్ ఇది తగిలించుకుంటారు కదా, అది కానీ ఇది లగావు. ఇది ఈ కవర్ ఇచ్చిందామా దానికి. ఇవి వచ్చినాయి ఈరోజు, దండిగా వచ్చేసినాయి ఈరోజు. ఎట్ట వేసినాం చూడు అన్నీ. క్యా దాల్ దియా తుమ్, क्या ये पूरा यही है खाना है స్పెషల్ స్పెషల్ पेट में जाके ऐसा ही हो जाएगा. ఎన్ని వేసినాడు, చికెన్ అన్నము అన్నీ వేయమన్నాడు. నేను కూడా అన్నం వేసిన, ఇంకా అన్ని సపరేట్గా అన్నీ వేసినాడు. చలో అభి టైం కిतना है? टाइम कितना बज रहा है? ज्यादा नहीं यानी चलो 8 मिनट. చలో అజాన్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి 20 రోజులు ఒక్క పొద్దు అయితే కంప్లీట్. ఫస్ట్ నాకు నీళ్ళు పోతున్నాయి కడుపులోకి, దహగా ఉంటుంది కడుపులో. నీళ్ళు తాగాలని.
పని నిజంగానే అయిపోయినా. ఇంటి తలుపు అయితే చాలా బాగా వచ్చింది. కొత్త పెయింట్ కొడితే ఎట్ట వస్తుందో అట్ట వచ్చేసింది. ఇంకా తోగిపోయిన కొట్టమనింది మేడం. ఆయన వచ్చి ఇప్పుడు కొట్టను మేడం, రేపు కొడతా అన్నాడు. అవి తీసుకొని పోయి రూమ్ దగ్గర ఆయన వాకిలి కాడ పెట్టుకున్నాడు. మేడం అదే వాళ్ళ మేడం వాకిలి కాడ పెట్టుకున్నాడు అన్నీ. పొద్దున్నే కొడదాంలే అని. సో నా డ్యూటీలు కూడా అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.